తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఆ పథకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తోంది. అర్హులను గుర్తించే పనిలో పడింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్నారు. జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు. దీంతో పలుచోట్ల గ్రామ సభలు రసాబసగా మారాయి. అధికారులు, పోలీసులు కల్పించుకొని గ్రామ సభలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పలుచోట్ల గ్రామ సభలను గ్రామస్తులు బహిష్కరిస్తున్నారు. జాబితాల్లో పేర్లు ఉన్నవారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, పేర్లు రాని వాళ్లు అధికారులపై మండిపడుతున్నారు. అర్హులను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. సాగుకి యోగ్యంగా అన్నటువంటి భూములకి రైతు భరోసా ఉండదు. కాబట్టి అందరికి వస్తుంది. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందరికి కూడా వస్తుంది. సో ఆ పేర్లు కూడా చదువుతాం. మేము ఏం చదువుతాం అంటే, మా ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు. సో వారు ఏం చేస్తారంటే, మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ తిరగడం అనేది కూడా ఆమె చదువుతుంది. చదివినప్పుడు జాగ్రత్తగా వినండి. దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే కాగితం ఇస్తే దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మళ్ళొకసారి వెరిఫై చేస్తాం. దేంట్లో కూడా ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు. మళ్ళీ మీరైతే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అభ్యంతరాలు, కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు. పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ